పృథ్వీ షా టీమిండియాకు, ముంబై జట్టుకు, ఐపీఎల్ జట్టుకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఆటగాడు ఫిట్ గా తిరిగి వచ్చాడు. పృథ్వీ షా ప్రస్తుతం డివై పాటిల్ టీ20 టోర్నమెంట్ లో ఆడుతున్నాడు. అక్కడ అతను 2 మ్యాచ్ల్లో 128 పరుగులతో చెలరేగిపోతున్నాడు. దీంతో మరోసారి ఐపీఎల్ 2025 లో చేరేందుకు ఛాన్స్ దొరకవచ్చని అంటున్నారు. పృథ్వీ షా తొలిసారిగా డివై పాటిల్ టీ20 లీగ్ లో టాటా జట్టులో జరిగిన మ్యాచ్ లో మెరిశాడు. పృథ్వీ జట్టు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. దానిని సాధించడంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. పృథ్వీ షా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 36 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఈ ఆటగాడి బ్యాట్ నుంచి 12 ఫోర్లు వచ్చాయి. పృథ్వీ కాకుండా అథర్వ కాలే అజేయంగా 94 పరుగులు చేశాడు. కాలే 14 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. టెక్స్పోర్ట్స్ జట్ పై కూడా పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 25 బంతుల్లో 65 అజేయంగా పరుగులు చేశాడు. పృథ్వీ షా 13 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 240 కంటే ఎక్కువగా ఉంది. కేవలం 27 నిమిషాల బ్యాటింగ్ లో అతను 65 పరుగులతో 64 పరుగులు, ఫోర్లు, సిక్సర్లు ద్వారా సాధించాడు. పృథ్వీ షా వేరే రంగంలో కనిపిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అతడు తన ఫిట్నెస్ పై చాలా పనిచేశాడు. అతడు చాలా బరువు తగ్గాడు. ప్రస్తుతం షాకు ఐపీఎల్ 2025 జట్టులో స్థానం లభించలేదు. కానీ టోర్నమెంట్ మధ్యలో అతనికి ప్రత్యామ్నాయంగా అవకాశం లభించవచ్చు. పృథ్వీ షా నిలకడగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ జట్ల తలుపులు తడుతూ ఉండాల్సి ఉంటుంది.